వాళ్ళతో చేస్తా అది అంటే ఓకే లేదా అది దాన్ని తెచ్చుకో దానికి ఒక సంవత్సరం బాగా ఇప్పుడు భయపడాలంటే ఫస్ట్ కాస్ట్ అందరికీ వదిలేస్తున్నాయి ఆ ముందు చెప్తా ముంగాలి గంటే లాస్ అలా మనం ఆలోచించాలి. లాక్ ఏంటి ఓకే ఎస్సా ఎన్న 3 2 4 ఆర్సి పంపు నేను నీకు పంపి నీకు నేను ట్రై చేసి చెప్తాను మొత్తం. సరే బాబు అది వచ్చిందా అన్న అయింది గ్లాసు మనం వేసుకున్నాం మళ్ళీ. ఇప్పుడు డిస్ప్లేలు ఏంటంటే మనం కార్డు ఎత్తుడే కాక మనం తెచ్చేదే ఎత్తుడే మన దగ్గర గంటగానం ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి. మొన్న 2 నెలల దాకా షాప్ బందే ఉండదు అక్క అది ఇయనే లేదు మనం వేసేది. ఇది కొత్త డిస్ప్లే ఇది పాత డిస్ప్లే ఒక బెటర్ క్వాలిటీ Pro 5.0 6.0 మంచి ఉంటుంది క్వాలిటీ. ఏమైనా కింద పడ్డా డిసైన్లు ఎన్ని రోజులు 3 రోజులు అవుతాం భరత్ ఎక్కడ ఇక్కడ మన ఇక్కడనేనా లేకపోతే ఎక్కడ మా పెద్దమ్మలు ఇట్లా పాత అంచరాల చేతిలో పట్టుకుని ఎగురితే కింద పడకపోతే ఏమైతే జేబులో పెట్టుకుంటే అయిపో లేదన్నా ఒక బొట్టేవాడు ఫోన్ చేసి 1000 రూపాయల కిరాయి అని చెప్పురా అన్న నాకు అంతే కదా ఎవరో అడిగింది కింద పడతాయి దామ్మని అది అంతే ఉంటుంది మన దగ్గర. ఆ కిరాయితేనే ఉల్టా మన బొక్క పడ్డట్టున్నాయి కానీ మళ్ళీ సిమ్ నెంబర్ వేసి ఫోన్ చేయాలి నేను మనకు ఆల్టర్నేట్ ఉంది కూడా భయపడదు యాను ఏలే అంత పెద్ద సెల్ ఉంది అది సూపర్ సెల్ వివో Y4 అండి. నేను చిన్నప్పుడు ఎక్కువ బ్రాండ్ వాడినా ఫస్ట్ నూకే 9900 వాడినా తర్వాత స్టార్టింగ్స్ నేను టచ్ చేసినాడు సిలికాన్ మొబైల్స్ అవి వాడినా. ఏదైనా కాక మన చేయి గుణం మంచిగా ఉండాలి కానీ ఏదైనా కూడా ఈ సెల్ గిన్నెలో పోతే వాడదన్న వాటికి ఇక్కడనే చెప్పచ్చు ఇక మనం అక్కడిక్కడ అనూసి వాడు నాతో నట్టుకున్నాడు 3 సెల్లులు కొనుక్కొస్తాయి. ఇప్పుడు అందరూ అన్ని సెల్లులు నేను ఇది కూడా కొనకపోదన్నా అయితే నాకు ఇది మొత్తం 30,000 సెల్ కదా 17,000 ఇగో సెల్ ఇప్పుడు ఇది ఇప్పుడు ఒకప్పుడు 1100 మొబైల్ ఎట్లా అదో ఇప్పుడు ఇది బాగా రోజుల మొబైల్ కదా ఎంత ఒక 8 సంవత్సరాలు కదా కానీ ఒకప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఈ సెల్లులు హైలైట్. మళ్ళీ గదంతా నీకు ఈ గ్లాసు ఇప్పుడు బ్రేక్ కాకుండా ఉన్నదంటే అది గ్రేట్ ఒరిజినల్ కదా. డిస్ప్లే చేయాలంటే ఒక ఇన్ని బాధలు ఉంటాయి. ఎక్స్ప్రెషన్ చేంజ్ అన్నా ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయాలి మనం. ఎక్స్ప్రెషన్స్ అని కాదు కానీ ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇప్పుడు మనం తర్వాత ఎడిటింగ్ చేస్తా కానీ డిస్ప్లే వేసిన ఫ్రెండ్స్ మొబైల్ ఇది గ్లాస్ వేసిన తర్వాత మనం రబ్బర్ 7 సంవత్సరాల మొబైల్ అని చెప్పు. ఆఫ్టర్ 8 years మొబైల్ అండి చాలా నీట్గా ఉంది. కస్టమర్ చాలా మంచిగా వాడుతున్నారు. ఇతనే అండి కస్టమర్. అది వేరే వీడియోలో అది వేరే అప్పుడు నార్మల్ వీడియో అది ఇది ఫుల్ వీడియో పెడతాను యూట్యూబ్లో. సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ మీ లైక్ పెట్టండి కామెంట్ పెట్టండి. నాకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు అదేదో అయితే కావట్లేదు. మోనిటైజేషన్ కావాలి. మోనిటైజేషన్ కావాలంటే అది ఫేమస్ కావాలంటే అదే మాట్లాడాలి. మనం ఏడే ఫేమస్ అయితే మనం వాళ్ళే లైక్లు కొడతాం కానీ మనకెవరు లైక్లు కొడతారు. మన షాప్ చిన్నది. రవిబొమ్మ లేడుంటాను. ఇప్పుడు మన ఇది ఏంటో ప్రతి ఒక్క డాటా ఏది డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం డిలీట్ చేస్తాం. ఇప్పుడు నీ సెల్ కొంచెం స్లో ఉన్నది
దీంట్లో వీడియోస్ కానీ ఆడియోస్ కానీ అన్న నీకు ఎక్కువ స్టోరేజ్ ఎక్కువ ఉంటే డిలీట్ చేసుకో. వాళ్ళప్పుడు స్టోరేజ్ లేదు తెలుసా, కానీ 8 సంవత్సరాలు సెల్ కాబట్టి ఆ అది మాత్రం హ్యాంగ్ అయితే ఒకసారి సాఫ్ట్వేర్ కొట్టిద్దాం మనకి ఏంటంటే సెట్ అయిపోతాయి. ఫ్రెండ్స్ ఇది మొబైల్ వచ్చేసి 8 ఇయర్స్ మొబైల్ అండి. కస్టమర్ ఈ గ్లాస్ కూడా ఇప్పటివరకు చేంజ్ చేయలేదు. మొన్న రీసెంట్గా ఒక డిస్ప్లే ఒక 1 ఇయర్ బ్యాక్ నా దగ్గర డిస్ప్లే ఇప్పించింది ఇదే అండి. సో ఇప్పుడు మళ్ళీ డిస్ప్లే చేంజ్ చేస్తాను. నిన్న భరత్లో డ్యాన్స్ చేయంగా మొబైల్ కింద పడ్డాడట. పాపం ఇక మన దగ్గరికి వచ్చాడు, మన బ్రదర్ తెలిసిన బ్రదర్. ఇక మనం ఎవరికైనా బెటర్ క్వాలిటీ ఇస్తామండి. క్వాలిటీ విషయాలు ఏమాత్రం తగ్గలేదు. ఒక కస్టమర్కి మంచి క్వాలిటీ ఇస్తేనే మన వైపు ఇంకో కస్టమర్ వస్తారన్న లెక్కతోనే మనం ప్రతి ఒక్కరికి డిస్ప్లే రిప్లేస్ చేయడం జరుగుతుంది. మన ఫ్రెండ్స్లలో ఫ్యామిలీలలో ఎవరికైనా డిస్ప్లే కానీ చార్జర్స్ కానీ అడాప్టర్స్ కానీ ఏమైనా మొబైల్ రిపేర్ యాక్సెస్ సర్వీస్ ఏమైనా ఉంటే మనకు కాంటాక్ట్ అవ్వండి. మన నెంబర్ వచ్చేసి పైన లింక్ చేస్తున్నా. నా షాప్ నేమ్ వచ్చేసి నివి సెల్ పాయింట్. మన షాప్ వచ్చేసి మంచిర్యాల స్టేషన్ రోడ్ గాంధీపురం కూడా నివి సెల్ పాయింట్. ఎవరన్నా ఏమైనా మొబైల్స్ కానీ రిపేర్ కానీ హార్డ్వేర్ కానీ ఏమైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. షేర్ మీ, లైక్ మీ, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అవైలబుల్ కస్టమర్ హ్యాపీనా? ఇప్పుడు మీకు ఓకేనా? ప్రైస్ కూడా అవైలబుల్ ఉందండి. చాలా మంచి నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఓకే, కస్టమర్ కూడా మనం వేసిన దానికి చాలా దిల్కుష్ అయ్యండి. మీరు కూడా దిల్కుష్ అయ్యి నాకు ఒక లైక్ అన్నా కామెంట్ అన్నా పెట్టండి, గంట కొట్టండి, ఫాలో చేయండి. నాకు కామెంట్ మన సబ్స్క్రైబర్లు అయితే కొంచెం పెరగండి. వాచింగ్ టైం కూడా ఎక్కువ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.